బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఏవియేషన్ ఎక్స్పో అదరహో అంటుంది. మూడో రోజు ఏవియేషన్ షో చూసేందుకు పబ్లిక్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ షోలో 25కు పైగా విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనకు ఉంచగా మూడో రోజు ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 777X స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇవాళ రేపు మాత్రమే జనానికి అనుమతి ఉండడంతో ఏవియేషన్ షో చూడటానికి నగర వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. మొత్తానికి 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోకి మాత్రం పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే బుక్ మై షోలో పెట్టినటువంటి టికెట్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. కొంతమంది ఆఫ్లైన్లో కూడా వచ్చి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా బేగంపేటలో 4 రోజుల పాటు జరిగేటటువంటి షోలో డిఫరెంట్ ఏరోప్లాన్స్ పెడతారు. అదేవిధంగా ఎగ్జిబిషన్ అనేది మొత్తం కూడా విమానాలకు సంబంధించిందే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా చూడడానికి ఆసక్తి కనపరుస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం స్టాల్స్ వద్ద ఉన్నాము. స్టాల్స్ దగ్గర ఎయిర్ బస్ తో పాటు అన్ని కంపెనీస్ కి సంబంధించినటువంటి స్టాల్స్ ని కూడా పెట్టారు. డిఫరెంట్ ఏరోప్లాన్స్ ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో ఇదంతా చూడడానికి పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది యూత్ కూడా వచ్చారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెన్నై నుంచి. ఎలా ఉంది మొత్తం ఎగ్జిబిషన్? చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి ఎక్స్పోజర్ దొరికింది. ఇంటర్న్షిప్స్ కి ట్రై చేస్తాం. ఇంటర్న్షిప్ అవును. ఇక్కడ ఏమేమి చూసారు? ఇప్పటివరకు ఎయిర్ బస్ చూసాం, ఎయిర్ ఇండియా, బోయింగ్ అన్ని చూసాం. స్టడీస్ కి ఏమైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మంది వచ్చారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎలా ఉంది ఎక్స్పో మొత్తం? నైస్, వెరీ గుడ్. ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్? టికెట్ ఎంత పెట్టి? I took before on 18th business class one. Yeah. సో చక్కగా ఫ్యామిలీస్ తో వస్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. ఎక్స్పోని మొత్తం కూడా వచ్చేటటువంటి వాళ్ళంతా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చి ఈ ఏరోప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఎక్కువగా చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి వచ్చాము. ఓకే, ఎలా ఉంది ఎక్స్పో అంతా చూసారా? ఇంకా చూడలేదు, ఇప్పుడే స్టార్ట్ అయినా. ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్? 1000. ఫెసిలిటీస్ బాగున్నాయా? బాగానే ఉన్నాయి. ఏమేమి చూసావు ఇప్పటిదాకా? హెలికాప్టర్స్, చార్టర్ ఫ్లైట్స్ చూసాం. బాగున్నాయా? ఏది నచ్చింది నీకు బాగా? కొత్తగా వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అది బాగుందా? పెద్దగా ఉంది కదా. థ్యాంక్ యూ. సో పిల్లలు ఈసారి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ 350 కానివ్వండి, అదేవిధంగా బోయింగ్ లాంటి పెద్ద విమానాలు కూడా చాలా ఎక్కువగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి స్టాల్స్ అన్నిట్లో కూడా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, అదేవిధంగా హిందూస్థాన్, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి పూర్తి బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఒకవైపు పెద్ద విమానాలను చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పెట్టినటువంటి స్టాల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూసావు ఏరోప్లాన్స్ అన్ని ఎలా ఉన్నాయి? సూపర్. ఏది నచ్చింది నీకు బాగా? లాస్ట్ పెద్దగా ఉన్నదా? ఓకే. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల పాటు కూడా మొత్తం బిజినెస్ మీట్ ఉంటుంది. అనంతరం మిగతా 2 రోజులు కూడా కేవలం విజిటర్స్ అంటే కామన్ పబ్లిక్కి అలో ఉంటుంది. 2 రోజుల పాటు అంటే సాటర్డే సండే రోజు 20 తారీఖు 21 కేవలం కామన్ పబ్లిక్కి, అది కూడా టికెట్ 799 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా విమానాల దగ్గరికి అనుమతి ఉండదు. ఒక బ్యారికేడ్స్ని వేశారు. బ్యారికేడ్స్ బయట నుంచి అన్ని చూడాల్సి ఉంటుంది. మొదటి 2 రోజులు అంటే మొత్తం 4 రోజుల ఎక్స్పోలో 2 రోజులు బిజినెస్ పర్పస్ అయితే మరొక 2 రోజులు పబ్లిక్ విజిటింగ్ కి పర్మిషన్ ఇచ్చారు. వచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా ఈసారి వచ్చిన 25 విమానాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దగ్గర నుంచి చూడడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. మొత్తానికైతే వింగ్స్ ఇండియా 2024 ఈసారి ప్రజలను, అదేవిధంగా నగరవాసులను, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్స్ అయితే ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జాన్ రాజుతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి.